నమస్తే, మీరు చూస్తుంది లైవ్ నైన్ టీవీ. ఎటకేలకు ఆదిలాబాద్ ముద్రాజులకు హైకోర్టులో ఊరట. బెస్తలకు సమానంగా సభ్యత్వాలు ఇవ్వాలని హైకోర్టు ఫైమన్ కమిటీ నివేదిక. ఇకపై అన్ని చెరువులలో బెస్తా ముద్రాజులకు సమానంగా ఫిషింగ్ రైట్స్ కల్పించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు. CC 2690/2024 గౌరవ ఉన్నత న్యాయస్థానంలో WP 18692/2022 ఆదిలాబాద్ ముద్రా సంఘం భిక్షపతి 2020లో వేసిన కేసులో గౌరవ ఉన్నత న్యాయస్థానం WP బ్యాచ్తో పాటు 26/4/2024 ఎక్స్పర్ట్ కమిటీ నియమిస్తూ ఎక్స్పర్ట్ కమిటీలో 5 మంది సీనియర్ IAS ఆఫీసర్స్ను ఎక్స్పర్ట్ కమిటీలో శ్రీ సబ్యసాచి ఘోష్ సీనియర్ IAS ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ చైర్మన్గా శ్రీమతి డి ప్రియాంక ఆలా IAS డైరెక్టర్ ఫిషరీస్, శ్రీమతి బాలమాయాదేవి IAS కమిషనర్ BC వెల్ఫేర్, శ్రీమతి ఉమాదేవి అడిషనల్ డైరెక్టర్ కమిషనర్ షెడ్యూల్ కాస్ట్, మురళీకృష్ణ అడిషనల్ డైరెక్టర్ ఫిషరీస్ ఆధ్వర్యంలో 5 మంది ఎక్స్పర్ట్ కమిటీ గారు కోర్టు తీర్పును అమలు చేయనందున గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన భిక్షపతి గారి ద్వారా ఆదిలాబాద్ గట్కేసర్ మేడ్చల్ మల్కాజిగిరి CC 2690/2024 ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఎక్స్పర్ట్ కమిటీ 5 మంది అధికారులు కోర్టులో సబ్మిట్ చేస్తూ రిపోర్టు ప్రకారము గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ కుల సంఘాలు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న చట్టాలను ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా ఎక్స్పర్ట్ కమిటీ 34 కులాల్లో ఉన్నవారిలో జీవో నెంబర్ 98లో 22/1/1964 GOMS నెంబర్ 74, 21/10/2011 GOMS నెంబర్ 6, 24/3/2016 GOMS నెంబర్ 4, 4/7/2022 ప్రకారము ఎనీ రికమెండేషన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ నాట్ ప్రివేల్ ఓవర్ ది యాక్ట్ అండ్ బైలాస్ అమెండెడ్ టైమ్ టు టైం. గతంలో తీసుకున్న ప్రభుత్వంలో JACలో తీసుకున్న నిర్ణయాలు బెస్త వాళ్ళ దాంట్లో ముదిరాజులకు ఇవ్వొద్దని, ముదిరాజుల దాంట్లో బెస్త వాళ్ళకి ఇవ్వొద్దని గత ప్రభుత్వం తీసుకున్న చట్టానికి వ్యతిరేకమైన నిర్ణయాలను కొట్టివేస్తూ డిసిషన్ ప్రకారము ఈ జీవోస్ను ఖచ్చితంగా అమలు చేసి ఖచ్చితంగా ఈ కోర్టు తీర్పును అమలు చేయడానికి 5 మంది ఎక్స్పర్ట్ కమిటీ కోర్టుకు ఇచ్చిన తీర్పు ప్రకారము ముదిరాజులు కూడా మత్స్యకారులే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు కూడా సభ్యత్వాలు ఇవ్వాల్సిందే. ఒకరికి ఇవ్వడము ఒకరికి ఇవ్వకపోవడం కాదు. 34 కులాల్లో తెలంగాణలో ఉన్న అందరి కులాల్లో మత్స్యకారులే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ దాంట్లో వాళ్లకు, వాళ్ళ దాంట్లో వీళ్లకు వద్దని ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ అవకాశం ఇచ్చిన ముదిరా సంఘాలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అత్యధిక జనాభా కలిగి ఉండి గట్టిగా రాష్ట్రంలో మత్స్య సంపద మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ముదిరాజు కులస్తులను గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి మా కులాల మధ్యన వైరుధ్యాలు చేసి స్వయంగా ముఖ్యమంత్రి శాసనసభలో 2 కులాల మధ్యన వైరుధ్యాన్ని పెంచిపోషించి అధికారులను గందరగోళానికి గురయ్యే విధంగా చేసి రాజకీయ ప్రాబల్యం కోసం, ముదిరాజుల చైతన్యాన్ని నీరుగార్చడం కోసం, మత్స్యకారులుగా ఉపాధి పొందితే ఆర్థికంగా బలపడతారనే దానికోసం ప్రభుత్వంలో కొట్లాడి తీసుకొచ్చినటువంటి జీవోలు తెచ్చిన వాళ్లకు పేర్లు వస్తాయనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు ఇచ్చిన జీవోనే వాళ్ళు అమలు చేయకుండా 6 జీవోను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అది కేవలం కొంతమంది వ్యక్తులకు ఉపాధిగా మారింది. అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇవాళ కోర్టుకు వెళ్ళినటువంటి విషయాన్ని కానీ, కోర్టులో ఈ విషయాలను కూలంకుషంగా అంటే ఇదే జాతిలో పుట్టి అనుమనువు ఈ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు తెలుసుకున్నటువంటి DL పాండు ముదిరాజ్ వారి బృందం అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో నిరంతరం ఈ విషయం మీద హైకోర్టులో కొట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం నిర్విరామంగా చేయడం జరిగింది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అన్ని సంఘాలు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం, మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం, కోర్టులో ఉన్నటువంటి వాళ్ళ కోసం మేము ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా ఈ మధ్యన
మా మంత్రివర్యులైనటువంటి నూతనంగా నియమించబడ్డటువంటి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ తర్వాత సంబంధిత అధికారులు కానీ స్పష్టంగా ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ముదిరాజులు మత్స్యకారులే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు అన్యాయం జరగొద్దు. గతంలో ఎవరైతే మాకే ఈ హక్కులు చెందాలి, ఈ మత్స్య సంపద మాదే అని చెప్పి ఓ దిక్కు ఉద్యోగాలు చేసుకుంటూ రెండో వైపు మత్స్య సంపదను దోపిడీ చేస్తున్నటువంటి దళారీలను కానీ మోసగాళ్ళను కానీ అప్పుడు పీడీ యాక్ట్ పెడతామని చెప్పినటువంటి వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మత్స్య శాఖలో ఏవైతే కులాలు ఉన్నాయో ముదిరాజు, తెనుగు, ముత్తరాసి, బెస్తా, గంగపుత్ర, గుండ్ల ఈ కులాలకే మేము మొదటి నుంచి ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నాం. మత్స్యకారులకు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వాలు ఒప్పుకొని చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా చేస్తుందని ఆశిస్తున్నాం. ఇలా ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉన్నదో తమ నివేదికను నిజమైన నిపక్షపాతంగా, నిజాయితీగా, ధర్మంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన నిలబడ్డది. అంటే ఎన్నటికున్న ధర్మం, న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానాలకు వెళ్తే మాలాంటి పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది అటువంటిది ఇలా ఎక్స్ కమిటీ రిపోర్టు ఇవ్వడం, దానికి కృషి చేసినటువంటి న్యాయవాదులు పాండుతో పాటు వారి బృందానికి, దీనికి సహకరించిన మా అన్ని సంఘాల నాయకులకు, ఈ మొన్న జరిగినటువంటి ఈ ఎక్స్పర్ట్ కమిటీకి నివేదిక ఇచ్చే విషయంలో మాతో అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు హాజరై ఆ నివేదికను ఇవ్వడం కోసం కృషి చేసినటువంటి మిత్రులకు మేము తెలియజేసేది ఒక్కటే, ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. న్యాయస్థానం రేపు మాపు మనకు ఉత్తర్వులు వస్తాయి. దాని ప్రకారం ఖచ్చితంగా మనం ఎక్కడి ఘర్షణకు పోకుండా, ఎవరితో లొల్లులకు పోకుండా ప్రభుత్వం ఇచ్చిన దాన్ని, ప్రభుత్వం పద్ధతి ప్రకారం, సొసైటీ యాక్ట్ ప్రకారం, మనకున్న రూల్ ప్రకారం, వాళ్ళ ఎక్స్పర్ట్ ఇచ్చిన కమిటీ ప్రకారం రేపు న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు అనుగుణంగా మనం అందరితో కలిసిమెలిసి ఉంటూ మన ఉపాధిని మెరుగుపరుచుకుంటూ మన జాతిలో పుట్టిన బిడ్డలకు అందరికీ కూడా సభ్యత్వాలు వచ్చే విధంగా, కొత్త సొసైటీలు ఏర్పాటు చేసే విధంగా సామరస్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హైకోర్టు నుంచి మేము జాతికి పిలుపునిస్తూ దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ముద్రాజ్. జై ముద్రాజ్. ముందుగా ఈ రాష్ట్రంలోని ముదిరాజులందరికీ, రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లో అత్యధిక జనం ఉన్న ముదిరాజులందరికీ మేలు జరిగే విధంగా, న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్రంలోని యావత్ ముదిరాజు జాతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు మత్స్య కార్మికులైనప్పటికీ ఉపాధి పొందలేక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యత్వాలు ఇచ్చే జీవోలు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఆదిలాబాదుతో పాటు అనేక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో ముదిరాజులకు సభ్యత్వాలు ఇయ్యని దానిని ఈరోజు ఎక్సెప్ట్ కమిటీ, నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ స్వాగతం ఈ రాష్ట్రం ముదిరాజులందరూ కూడా చెప్తున్నారన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా మరి మన పక్షాన నిలబడి మన కోసం ఫీజులు ఇచ్చినా ఫీజు ఇవ్వకున్నా మన వెంట ఉండి మన కోసం నిత్యం పనిచేసిన మన హైకోర్టు న్యాయవాది డిఎల్ పాండు గారి కూడా ఈ రాష్ట్ర ముదిరాజు మత్స్య కార్మికుల తరఫున కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 3.5 లక్షలకు పైగా ముదిరాజు మత్స్య కార్మికులు ఉన్నారు. ఇంకా 8 లక్షల మందికి సభ్యత్వాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి జియో నెంబర్ 6 ప్రకారం. ఈ 8 లక్షల మంది జియో 6 ప్రకారం సభ్యత్వాలు వస్తే మా మనుగడ పోతుంది, మేము లేకుండా పోతాము. వైట్ కాలర్ మత్స్య కార్మికులుగా మేము ఉన్నాము. వైట్ కాలర్ మత్స్య కార్మికులుగా ఆదిలాబాద్తో పాటు అనేక చెరువులు మా పక్షాన ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా మా నుండి పోతాయని కుట్రలో భాగంగా గత ప్రభుత్వంలో ఉన్న వారిని వెంట వేసుకొని, గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని ఒక ఉడంబడిక చేసుకొని ముదిరాజులను దెబ్బతీయాలనే విధంగా కుట్రలు చేయడాన్ని ఈరోజు నిపుణుల కమిటీ తిప్పుకొట్టిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిజానికి జియో నెంబర్ 6 శాస్త్రీయంగా తీయబడినది, శాస్త్రీయంగా ఉంది. కాలువలు వచ్చే ప్రతి సొసైటీకి, కాలువలు వచ్చే ప్రతి చెరువుకు ఒక సభ్యుని గీయడం అనేది న్యాయపరంగా తీసిన
ఆ జియో నెంబర్ 6 వలన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 8 లక్షల మందికి అవకాశము సభ్యత్వాలు కలిగే అవకాశం కలిగింది. ఆ అవకాశాన్ని స్పష్టంగా నిపుణుల కమిటీ చెప్పడం అనేది హర్షణీయం. ఎప్పటికీ గ్రామాలలో పోగానే గ్రామాలలో మనకు నిత్యం ఎదురయ్యేది, మీరు ముత్రాశోళ్ళు, మీకు హక్కు లేదు, మీరు చేపలు పట్టరు, మీరు గడ్డలు పట్టుకుంటారు, మీరు వ్యవసాయం చేస్తారు, మీరు పళ్ళు అమ్ముతారు, మీరు ఫలాలు అమ్ముతారు, మీరు మార్కెట్లో ఉన్న వాటన్నిటిని కూడా కూరగాయలు అమ్ముకొని బతికే మీ జాతికి మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యత్వం ఇవ్వని భీష్మించి కూర్చున్న దానికి చెంపబెట్టుగా ఈరోజు నిపుణుల కమిటీ ప్రభుత్వ జీవోలను, ప్రభుత్వ ఉత్తర్వులను, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పడం అనేది హర్షణీయం. అంతేకాదు ట్రెడిషనల్ మత్స్య కార్మికులు, బెస్తలు, గంగపుత్రులని ఎక్కడా చెప్పలేదు. 1964లో జియో నెంబర్ 28 ప్రకారం, జియో నెంబర్ 98 ప్రకారం ఈ కులాలన్నీ కూడా మత్స్య కార్మిక వృత్తులే. ఈ కులాలన్నీ కూడా మత్స్యశాఖపై, మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పి జీవో తీస్తే ఆ జీవోకు పక్క ఆలోచన చేసి ఆ జీవోను తుంగలో తొక్కి ఆ జీవోకు తూట్లు పొడిచి కొందరు అధికారుల సహకారంతో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించిన తీరుకు ఈరోజు ఫుల్ స్టాప్ పట్టబోతుంది, ఫుల్ స్టాప్ జరిగింది అని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ముదిరాజు మత్స్య కార్మికులందరికీ తెలియజేస్తున్నాం. నిజానికి ఈ ఘనత, ఈ వ్యవస్థ, వీటన్నిటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరికీ కూడా నా ముదిరాజు బిడ్డలు, నా ముదిరాజుల బిడ్డల వెంబటి మేము ఉన్నామని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ముదిరాజు సంఘాలు ఏకమై మత్స్య వృత్తిని రక్షించాలనే లక్ష్యంతో ముందుకు రావడం అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పొద్దునగా రాత్రనగా మేము ముదిరాజుల పక్షాన ఉన్నాం, మేము ముదిరాజు మత్స్య కార్మికుల కోసం పనిచేస్తాం అని పనిచేస్తున్న డిఎల్ పాండుకు సపోర్టుగా సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ వచ్చిన శంకరన్నకు కానీ ఇతర పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, రిపోర్టు సబ్మిట్ చేస్తున్నప్పుడు అప్పటికి మనకు మత్స్యశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మనం రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే ఎవరు చేయాలని చెప్పి మన కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారు కూడా వచ్చి మన వివరాలన్నీ తెలుసుకొని, మన వివరాలకు సంబంధించి మనం ఏ విధంగా ముందుకు పోయినాం అనేది కూడా తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వడం అనేది బుర్ర జ్ఞానేశ్వర్ గారు కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు సంఘాలన్నీ కూడా ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు అన్యాయం జరిగిందనే విషయాలను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులైన వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి రాష్ట్రంలో నిన్న అన్ని సంఘాలు విభేదాలను పక్కకు పెట్టి, వైషమ్యాలను పక్కకు పెట్టి, వ్యక్తిగత లాభాలను కూడా పక్కకు పెట్టి వారి దగ్గరకు వచ్చి ముదిరాజుల పక్షాన మాట్లాడి ముదిరాజులకు న్యాయం జరిగే విధంగా నిపుణుల కమిటీ ద్వారా, నిపుణుల కమిటీని మేము అడిగింది ఎప్పుడు కూడా ఒకటే, జేఏసీలో ఎప్పుడు కూడా ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వలేదని ఎప్పుడూ మేము అడగలేదు, ఎప్పుడు మేము చెప్పలేదు, ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు. నేను జేఏసీలో 2 కమిటీలలో సభ్యుడిగా చెప్పుకుంటున్నాను కాబట్టి ఎప్పుడూ తీసుకోలేదు. కానీ ఆ నిర్ణయాన్ని తప్పుతో పట్టే విధంగా కొందరు అధికారులు చేసిన తీరే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు మత్స్య కార్మికులకు అన్యాయం చేయాలనే ఆలోచనకు నిపుణుల కమిటీ ఫుల్ స్టాప్ పెట్టిందని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతూ కొత్త సమస్య, మత్స్య కార్మికుల సమస్య తీసుకువచ్చి తెరపైకి వచ్చి ఈ కొత్త సమస్యతో ముదిరాలు సతమతమయ్యే విధానానికి ఈరోజు నిపుణుల కమిటీ ఫుల్ స్టాప్ చెప్పడం పట్ల ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, రాష్ట్రంలో నూతనంగా మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన ముదిరాజు బిడ్డ వాకటి శ్రీహరి గారికి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాల పక్షం వల్ల మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మనకు మంచి రోజులు వచ్చినాయి. రాష్ట్రంలోని ఇక మీరు కాదు, మీకు సంబంధం లేదు, మేము ట్రెడిషనల్, మేము అది చెప్పిన వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే విధంగా మనం వ్యవహరించుకుంటూ ముందుకు పోవాలని ఈ రాష్ట్రంలో ఉండే ముదిరాలందరినీ కూడా పేరు పేరున పిలుపునిస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్.
అందరికీ జై ముదిరాజ్. ముఖ్యంగా మా హైదరాబాద్ సమస్య అందరు తెలిసిందే. 30 సంవత్సరాలుగా మా హైదరాబాద్లో మన సభ్యత్వాల గురించి కొట్లాడుతున్నాం. దాని గురించి అడుగడుగునా మాకు ఇబ్బందులు కలుగుతున్న చోట ప్రతి చోట మాకు సహకరించిన పెద్దలు, ముఖ్యంగా మా డిఎల్ పాండులాయర్ సార్, మేము ఆయనకి కేసు ఇచ్చి మేము ఎన్ని పైసలు ఇచ్చినా మా ఇచ్చిన పైసలు ఇచ్చినా ఇవ్వకుండా మా గురించి ఎంతో కష్టపడి ఎంతో కొట్లాడి మాకు ఈ కేసులో ఇప్పుడు ఇంత విజయాన్ని సాధించిన డిఎల్ పాండులాయర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా కేసు ఎన్నోసార్లు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన, త్రిసభ్య కమిటీ ఇచ్చిన, సుప్రీంకోర్టు వరకు పోయినా దానికి సహకరించిన మా పాండులాయర్ గారికి, వారికి సహకరించిన ముద్రాజ్ సంఘంలో అందరి పెద్ద మనుషులకు, అందరికీ పెద్దవారికి మా హైదరాబాద్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేను సహకరించిన ముఖ్యంగా మాకు ఈటల రాజేంద్ర అన్న గారు కానీ, కాసాం జ్ఞానేశ్వర అన్న గారు కానీ, మండ ప్రకాష్ అన్న గారు కానీ, మొన్న ఎక్స్పర్ట్ కమిటీకి సబ్మిట్ చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి బుర్రా జ్ఞానేశ్వర అన్న గారు కానీ, సుబ్బర్ శంకర్ అన్న గారు కానీ, బల్ల సత్తయ్య, గొండపల్లి సీనన్న గారు కానీ, ఊరు శ్రీనివాస్ అన్న గారు కానీ, అందరికీ పేరున నీలం మధు ముదిరాజ్ గారు, వారు కూడా మరి వేముల సార్ దగ్గర కూడా వెళ్ళి మన ముదిరాజుల పరిస్థితులను, వారి స్థితిగతులను, ఇంతకుముందుకున్న జీవోలను, ఇంతకుముందుకు వచ్చిన జడ్జిమెంట్లను, వీటన్నిటిని వివరించినట్టు ప్రతి ఒక్క ముదిరాజ్ సంఘ ప్రతి ఒక్క నాయకునికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మా చిరకాల వాంఛ అయినటువంటి సభ్యత్వాలు ఇకనైనా ఇంకే అదుపులు లేకుండా మాకు రావాలని ధన్యవాదాలు. దీనికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు పేరున వారందరికీ ధన్యవాదాలు. జై ముదిరాజ్.